Hello everyone, this is Ashwini and welcome back to my channel. సో ఈరోజు నేను షేర్ చేసుకోబోయే వీడియో ఏంటంటే ఆల్రెడీ నా లేయర్ కట్ వీడియో చాలామంది చూశారు అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అది. సో నేను ఇవాళ ఇంకో హెయిర్ కట్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ నేను ఓన్గా చేసుకుందాం అనుకుంటున్నాను. అది మనకి ఫ్రంట్ ఫాల్ హెయిర్ కట్ అనమాట. సో నాకైతే బ్యాంగ్స్ అది ఏం లేదు అండ్ ఫోర్ హెడ్ చాలా పెద్దది నాకు. సో ఫోర్ హెడ్ కవర్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ కోంబ్ ఎక్కువ చేస్తే ఇది ఒక చిన్న టిప్గా ఫాలో అవ్వండి. బ్యాక్ కోంబ్ మనం ఎక్కువ చేస్తే మనకి బ్యాక్ హెయిర్ వెళ్ళిపోతూ ఉంటుందండి, చూసుకోండి. బికాస్ మనం టైట్గా బ్యాక్ కోంబ్ చేసేస్తాం కదా, సో ఇలా మనకి బ్యాక్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా ఎప్పుడు చేయకండి, అవాయిడ్ బ్యాక్ కోంబింగ్. సో మీరు ఏం చేస్తారంటే ఐదర్ సైడ్ పార్టిషన్ అయినా తీయండి ఆర్ఎల్స్ ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయండి హెయిర్ స్టైల్స్లో. సో నేను రీసెంట్గా హెయిర్ కట్ చేయించాను, బట్ బ్యాంగ్స్ అవి ఏమీ లేవు. బట్ నా హెయిర్ చూడండి, ఫ్రంట్కి అయితే ఫాల్ అవ్వదు, బట్ నా హెయిర్ ఇక్కడ దాకా ఉంది లెంత్. సో నేను ఇంకొంచెం షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా చేస్తాను అన్నది చూడండి వీడియోలో. ఫస్ట్ నేను హెయిర్ మొత్తం కోమ్ చేసేసుకుంటున్నాను, లైక్ ట్యాంగిల్ ఫ్రీ చేసుకోవాలి, ట్యాంగిల్స్ ఏం లేకుండా జస్ట్ మన హెయిర్ మొత్తం కోమ్ చేసేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం సెంటర్ పార్టిషన్ తీసుకోవాలి. సెంటర్ పార్టిషన్ ఎలా తీసుకోవాలంటే టెయిల్ కోమ్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సెంటర్ పార్టిషన్. బట్ టెయిల్ కోమ్ లేకపోతే ఒక పెన్సిల్ తీసుకోండి, పెన్సిల్తో ఇలాగా మనకి మిడిల్ పార్టిషన్ తీసేసుకోండి. సో తీసుకున్నాం కదా, నేను నార్మల్ కోమ్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనకి ఎంత ఇంచ్ కావాలో ఇలా పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకొని జస్ట్ ఇలా చేసేసుకొని నేను ఇంతే తీసుకుంటున్నానండి. సో ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఎట్లా తీసుకున్నామో ఈ సైడ్ కూడా సేమ్ తీసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు చూడండి సేమ్ వచ్చాయి. అండ్ ఈ హెయిర్ మొత్తం నేను బ్యాక్ క్లిప్ పెట్టేస్తున్నాను ఇప్పుడు. సో నేను దీనికి ఏం చేస్తున్నానంటే మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే జస్ట్ మనం మొత్తం స్ప్రే చేసేసుకోండి హెయిర్ని మొత్తం. సో ఇలా హెయిర్ స్ప్రే చేసేసుకోండి వాటర్ అంతా పట్టేటట్టు. నాకు చిన్న బ్యాంగ్స్ అండ్ చిన్న ఫ్రంట్ కట్ కావాలండి, సో నేను లైట్గా తీసాను. మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, అది మీ లెంత్ బట్టి, మీ హెయిర్ లెంత్ బట్టి అండ్ మీ ఫేస్ కట్ బట్టి కూడా చేసుకోవచ్చు. సో నాది ఇక్కడ దాకా ఉంది, సో నేను ఇక్కడ దాకా చేద్దాం అనుకుంటున్నా. సో ఒక 2 times ట్విస్ట్ చేయండి ఇలాగా. నేను ఇక్కడ దాకా చేస్తాను, నేను లైట్ అంతే. సో ఇలా చేసాం కదా, దీన్ని ఇప్పుడు ఈ డైరెక్షన్లో పెట్టి లైట్ ట్రిమ్మింగ్
అన్ఈవెన్ కట్ అంటారు దీన్ని. సో ఇలా చేసుకోవాలి. సో అయిపోయిందండి, నేను కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు కోమ్ చేస్తాను. అంతే అండి, నా ఫ్రంట్ కట్ రెడీ. సో చూసారు కదా ఎంత బాగుందో. లైక్ మనకి షార్ట్ వచ్చింది అండ్ నాకు బ్యాంగ్స్లా కూడా వస్తాయి. లైక్ మనకు వద్దకపోతే నేను ఇలా పెట్టేసుకోవచ్చు. నాకు సైడ్ ఇయర్ బ్యాంగ్స్ కూడా వచ్చేసాయి. సో దిస్ ఈజ్ మై ఫ్రంట్ హెయిర్ కట్. దిస్ ఇస్ మై ఫ్రంట్ హెయిర్ కట్. సో మీట్ వద్దు అనుకుంటే ఇటైనా మనం వేసుకోవచ్చు. సో చూసారు కదండి వీడియో, ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. లైక్ మీకు ఎంత లెంత్ కావాలంటే అంతే కట్ చేసుకోండి, ఎక్కువైతే కట్ చేయకండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కొంచెం చేయండి, లైక్ ఒక 1/2 ఇంచ్ అలా కట్ చేసుకోండి. లేదు మీకు సరిపోలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ 1 ఇంచ్ కట్ చేసుకొని చూడండి. సో మీకు ఎంత లెంత్ కావాలో చూసుకొని కట్ చేసుకోండి. సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.